చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. ఈ 4లో కరెక్ట్ సెంటెన్స్ని చూసుకోవాలి. We should not make a noise. I am having a cold. I am done by homework just now. I have did this 2 months ago. కరెక్ట్ ఉన్నది ఏది అంటున్నాను. సో కరెక్ట్ ఉన్నది ఇక్కడ ఇది ఎందుకు కరెక్ట్ చెప్పుకుందాం, ఇది ఎందుకు తప్పో వివరించుకుందాం. We should not make a noise. సో ఇక్కడ తప్పు ఏమీ లేదు, ఏ నాయిస్ అని అనవచ్చు కాబట్టి సో ఇందులో తప్పు లేదు. షుడ్ నాట్ మేక్ కరెక్టే, వీ కరెక్టే. మరి ఇది ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్, ఇది తప్పు. హ్యావింగ్ అని కొన్ని అనకూడదు. సో ఈ ఇంగ్ ఫార్మ్స్ రావు. హ్యావ్ కానీ బిలాంగ్, రిమెంబర్, ఫర్గెట్ ఇలా కొన్ని దానికి రావు. అది ఇప్పుడు మీరు చెప్తాను. సో ఇది కూడా తప్పే. సో ఇలాంటి బిట్లు అడగడం జరుగుతాయి. ఐఎమ్ డన్ మై హోంవర్క్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అని వచ్చినప్పుడు సూత్ర ప్రకారము హ్యాస్ బార్ హ్యావ్ థర్డ్ ఫామ్ రాయాలి, కానీ ఇక్కడ ఏదో ఉంది. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ 2 months ఎగో, ఎగో అని వచ్చింది కాబట్టి జరిగిపోయింది అంటే ఎగో కానీ లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, ఇట్స్ టైమ్, బెటర్, విష్ ఇలాంటివి వస్తే సెకండ్ ఫామ్ ఉండాలి. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఎగోలో సెకండ్ ఫామ్ లేకుండా హ్యావ్ డిడ్ ఏదో ఉంది, ఇది తీసేస్తే కరెక్ట్. సో కరెక్ట్ ఏది అని అడిగారు కాబట్టి ఇందులో ఉన్న ఒకటి కరెక్ట్ ఏంటి అంటే మీకే నాయిస్, ఇది కరెక్ట్. దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్. వెంటనే కూడా కనుక్కోవచ్చు. ఫుల్ స్టాప్ ఉంది కనుక దట్టు టోల్డ్ ఐ విల్ చేంజ్ పీపీ అంటాం. ఇక్కడ అంత దూరం కూడా చూడాల్సిన అవసరం లేదు. హియర్ ఉంటే హార్డ్ అని ఉండాలి, విల్ ఫోన్ ఉంటే వుడ్ ఫోన్ ఉండాలి. ఇది ఎక్కడుందో చూద్దాం. సో హియర్కి హార్డ్ ఉండాలి, వుడ్ ఫోన్ ఉండాలి. ఇక్కడ హార్డ్ ఉంది కానీ తప్పే, ఇక్కడ అది రెండు తప్పే, ఇక్కడ హ్యాడ్ ఉంది కానీ తప్పే. ఇంకున్నది ఒకటి త్రీ హార్డ్ ఉంది, వుడ్ ఫోన్ ఉంది. చూడండి, విల్ ఫోన్ వుడ్ ఫోన్ అవుతుంది, హార్డ్. ఆన్సర్ ఇదే. సో చాలా ఈజీగా ఇస్తారు పరీక్షలో. మనం చూసి నీట్గా చేయగలిగితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఇంకో క్వశ్చన్. ఓపెన్ యువర్ బుక్ ఆన్ పేజ్ 30, ద అండర్లైన్ ఓపీ సెట్ టు బి. ఇందులో ఏది? ఇది మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెంటెన్సెస్ మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాం, చాలా ఈజీగానే ఉంటాయి. దాంట్లో ఇంట్రాగేటివ్ మీకు ఆల్రెడీ వచ్చి, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ ప్లస్ ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యం, అది కూడా వచ్చు. సో 2 ఎగిరిపోయినాయి. ఇంకా ఇందులో సబ్జెక్టివ్ మోడ్ అంటే ఊహించేది, ఇఫ్ క్లాసు, అది కూడా లేదు. సో నన్ ఆఫ్ తీసి చూద్దాం. ఓపెన్ అంటే అర్థం ఇండికేటివ్ మోడ్ అంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ మూడ్ అన్న సెంటెన్స్ అన్న ఒకటే. కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ వస్తే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ ఇంపరేటివ్ మూడ్ అని అంటున్నాం. వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. సో ఇండికేటివ్ మూడ్ అంటే కామన్ సెంటెన్స్, దెర్ ఈజ్ ఎ బాయ్, దెర్ ఈజ్ ఎ గర్ల్, అలాంటిది ఇండికేటివ్ అవుతుంది. ఓపెన్ యువర్ బుక్, క్లోజ్ ద డోర్ ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ మూడ్ అవుతాయి. మరి సబ్జెక్టివ్ మూడ్ అంటే మరి ఇఫ్ వస్తుంది కదా, ఇఫ్ యూ కమ్ ఐ విల్ కమ్, నువ్వు వస్తే నేను వస్తా, ఇలా ఊహాగానాలు చేసేదాన్ని సబ్జెక్టివ్ మూడ్ అంటారు. కానీ మన చాలామంది ఇది చదవడం లేదు, ఇది రాలేదన్న భయంతో, ఈ భయంతో మిగతావన్నీ కూడా మిస్ కావడం, ఈ మిగతావన్నీ మిస్ అయ్యి మిగతా సబ్జెక్టులు మిస్ కావడం, ఇలా అనవసరంగా ర్యాంకుని చేజార్చుకోవడం జరుగుతాయి. అందుకే ధైర్యంగా మనం సూత్రాలని ఇండికేటివ్ సెంటెన్స్ అన్న, మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆప్టేటివ్ సెంటెన్స్ అని ఇక్కడ ఒక వీడియో ఉన్నట్లుంది, మీరు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని చూసుకోవచ్చు ప్లీజ్. దిస్ ఈజ్ ద అనదర్ బిట్ రిగార్డింగ్ ద ప్రపోజిషన్. నియర్ ది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం దెర్ ఈస్ ఎ బ్రిడ్జ్ డాష్ ద రివర్ నైల్. ఈ బ్రిడ్జ్ డాష్ ద రివర్ అంటే ఎక్కువగా మనము టెక్స్ట్ బుక్లో కానీ గైడ్లో కానీ ఇచ్చిన మీకు మెటీరియల్లో బ్రిడ్జు రివర్ అని వస్తే అక్రాస్ అని ఉంటాం, అదే అలవాటు అయిపోయి ఉంటుంది. బట్ వీడు అక్రాస్ అని ఇచ్చి ఉంటే అదే చేసేవాళ్ళు, బట్ ఇక్కడ అక్రాస్ లేదు కాబట్టి బ్రతికిపోయాం. సో దెర్ ఈజ్ అ బ్రిడ్జ్ డాష్ ద రివర్ నైల్. నైలు నది ఉంది. 2 words అంటే వైప్ కంటే ఇట్లా పోతూ ఉంటే కాదు. ఆఫ్ అంటే వద్దు, ఇది మీకు ఆల్రెడీ చెప్పానంటే స్టాప్ అయితేనే కాల్ ఆఫ్, స్టాప్ అన్నమాట అర్థం ఆఫ్ అంటే. అబోవ్ అంటే పైన,
ఓవర్ అంటే ఇది కూడా పైనే గ్యాప్ ఉంటుందన్నమాట. బ్రిడ్జ్కి రివర్కి గ్యాప్ ఉంది. రివర్ ఇక్కడ, బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి గ్యాప్. ఈ గ్యాప్ని ఓవర్ అంటాం మనం. అందుకే హెలికాప్టర్స్ రన్ డాష్ అవర్ హెడ్స్ అంటే మన తల మీద పోతాయంటే మీద అంటే ఆను కాదు. ఆన్ అంటే ఖర్చుకుంటే వస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన బుక్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆన్ అనొచ్చు. ఇట్లా టేబుల్ పైన బుక్ ఉంటుంది కాబట్టి ఖర్చుకో ఉంటుంది కాబట్టి ఓకే. ఖర్చుకోలేకుండా ఇక్కడ పైన ఉందనుకోండి, మన పైన స్కై ఉంది అంటే ఆన్ దెర్ ఈజ్ ఎ స్కై ఆన్ మై హెడ్ కాదు, దెర్ ఈజ్ ఎ స్కై ఓవర్ మై హెడ్ అనాలి. సో ఓవర్ అంటే అర్థము పైన, బట్ గ్యాప్ ఉంటుందన్నమాట. ఇది ఆన్సర్ దీనికి. సో ఏవైనా వచ్చినా గ్యాప్ ఉండేటివి వస్తే మనకి ఓవర్ అని గుర్తుపెట్టుకోవాలి.